మొత్తం అవినీతే, పైసలు మొత్తం ఏరకబుక్కిర్రు. ఆహా, మరి మీరేమన్నా సొక్కమైనోళ్ళ కోట్ల రూపాయలు గుమ్మిర్రు. అసలు మీ పార్టీ ఉన్నదే పబ్లిక్ కి గుండ్లు కొడుతందుకు అని 2 పార్టీల లీడర్లు తిట్టుకుంటా అంటే నడిమిట్లకు 3వ పార్టీ లీడర్ వచ్చి చూస్తురా ఇంటున్నారా ఈ పార్టీల భాగవతం ఎట్లున్నదో, ఈ మార్పు కావాలనే మన ప్రభుత్వం రావాలి అని స్పీచ్లు దంచుతుండు. అవినీతి, అక్రమాలు, ప్రాజెక్టులు, నీళ్లు, జాబులు, పింఛన్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, ఊకే గివే డైలాగులా ఇని బోర్ కొడుతుండొచ్చు అని అనుకున్నారో ఏమో. సినిమాని యాడ్ చేసే లెవెల్లా ఎరేటి ప్రచారం చేస్తుర్రు. అంటే మనతాన కాదనుకోర్రి. ఆంధ్ర రాజ్యంలో బాహుబలి 3 నెంబర్ అనే పొలిటికల్ సినిమా నడుస్తుంది. జక్కన్న చెక్కిన పాత్రల కంటే కూడా ఖతర్నాక్ పవర్ఫుల్ క్యారెక్టర్లు ఉన్నాయి ఈ రాజకీయ సినిమాలా. ఫస్ట్ పాత్రను ప్రధానమంత్రి మోడీ సార్ పరిచయం చేస్తారు. यूटर्न बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. చంద్రబాబు అనే రాజుగారే బల్లాల దేవుడట ఆంధ్ర రాజ్యంలా. అంటే విలన్ అన్నట్టు ఇలేకర్లనే వేగులు తీసుకుపోయి ఈ ముచ్చట చంద్రాల సార్ చెవులు తిన్రు. ఎమ్మటే ప్రజలతోటి పబ్లిక్ మీటింగ్ పెట్టి నేనే బాహుబలిని అని 2వ క్యారెక్టర్ ప్రవేశపెట్టిండు. జగన్మోహన్ రెడ్డి బల్లాల దేవుడు విలన్, కుట్రలు కుట్రలు చేసి తండ్రి విద్యా దేవుడు నరేంద్ర మోడీ. అంటే జగన్ మోడీ ఒకటే అని ఆంధ్ర రాజ్య ప్రజానికి వివరిస్తున్నట్టు. మీ కల్లాల దేవుడు విద్యల దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేరు నరేంద్ర మోడీ. మా తండ్రి గారి అస్సలు బాహుబలి అనుకుంటా మంత్రి లోకేష్ అన్న కూడా ఓ క్యారెక్టర్ తీసుకొచ్చిండు. ప్రత్యేక హోదా అడిగినందుకు ఆంధ్ర రాజ్యం మీద దండయాత్ర చేస్తున్న మోడీ సారే కాలకేయుడు అని పిట్టే గుట్ల కూత పెట్టిండు. ఆయన కూత ఆంధ్ర బీజేపీ పెద్ద పువ్వు కన్నా సరికిన పడ్డది. వావ్, మీ నాయన బాహుబలి అయితే తెలివనే నీ కత్తితోని పొడిచే కట్టపవు నువ్వు అని ఎట్టిచ్చిండు. గీ తీర్ల ఆంధ్ర రాజ్యమున బాహుబలి 3 నెంబర్ రాజకీయ సినిమా నడుస్తుంది. లీడర్లు ఇట్లా చెప్పుకుంటున్నారు గాని అస్సలు బాహుబలి, అస్సలు బల్లాల దేవుడు, అస్సలు బిజ్జల దేవుడెవలో పబ్లిక్ తీర్పులో తెలుస్తుంది మే 23వ తారీఖు నాడు.